దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. కొద్ది నిమిషాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కొలస్సీలకు రాసిన పత్రిక 1:14 ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. చూడండి దేవుని వాక్యాన్ని. కుమారుని యందు విమోచన అనగా పాపక్షమాపణ. యాక్చువల్గా విమోచన అనే పదానికి ఒక చక్కటి అర్థం ఏంటంటే, మనము ఒకప్పుడు ఎటువంటి స్థితిలో ఉండేవారమో మరలా ఆ స్థితిలోనికి చేర్చటమే విమోచన అనే మాటకు అర్థం. అంటే ఒకప్పుడు దేవుని ప్రియమైన పిల్లలుగా ఆదామవ్వలు చూడండి, ఒకప్పుడు దేవుని ఎరుగుతా, దేవుని స్వరాన్ని వింటా, దేవుని చూస్తా ఏదేని తోటలో సంచరించేవాళ్ళు. అంత గొప్ప ధన్యత కలిగిన జీవితాలు మనిషి ఎంతగా దిగజారిపోయాడు అన్న సంగతిని నేనైతే చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరే ప్రతిరోజు చూస్తూ ఉన్నారు ఎన్నెన్ని ఘోరమైన కార్యాలు. కానీ ఇప్పుడు విమోచన అంటే ఏంటంటే, ఎవరైతే ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నప్పటికీ ప్రభువైన యేసుక్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచిన తర్వాత దేవుడు వారి పాపములను క్షమించి మరలా వారు కోల్పోయిన స్థితిని దేవుడు మరలా వారికి ఇవ్వటమే విమోచన. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు ఉపమానం ఉంది కదండి. చూడండి ఎంత దిగజారిపోయాడంటే పందులు పొట్టు కూడా దొరకనంత స్థితిలోకి దిగజారిపోయాడు. ఇక్కడ తండ్రి ప్రేమను చూడండి. ఇది దేవుని ప్రేమ. అది జస్ట్ తండ్రి ప్రేమ మాత్రం, ఇది దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ఏం చూపిస్తూ ఉందంటే, అంత దిగజారిపోయిన దేవుడు క్షమించాడు. మరలా నూతన వస్త్రాన్ని ధరింపచేశాడు, మరలా జోడుని తొడిగింపచేశాడు, మరలా ఉంగరాన్ని ఇచ్చాడు, మరలా విందు చేశాడు, మరలా అతనితో కూడా సంతోషించాడు. అఫ్కోర్స్ హీ లాస్ట్ మెనీ డేస్. అనేక దినాలు ఆయన కోల్పోయాడు. కోల్పోయిన దినములలో పొందుకోవాల్సిన సంతోషాన్ని దేవుడు మరలా ఆ కుమారుడికి ఇస్తూ ఉన్నాడు, నీకు ఇస్తూ ఉన్నాడు, నాకు ఇస్తూ ఉన్నాడు, మనందరికి ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సో పాపక్షమాపణ అనేది ఏం చేస్తూ ఉంది ఇక్కడ, విమోచనం అనేది ఏం చేస్తూ ఉందంటే, కోల్పోయిన స్థితిలోనికి దేవుడు మరలా తీసుకొచ్చి న్యూ బిగినింగ్ ఇవ్వటం అన్నమాట. సో విమోచనం అనేది ఏంటంటే న్యూ బిగినింగ్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. క్రొత్త జీవితం, మరలా క్రొత్త అవకాశం. దొంగ యేసుప్రభుని అడుగుతున్నాడు, అయ్యా నీతో నీ రాజ్యంలో నేను ఉండాలి. న్యూ బిగినింగ్ని ఇచ్చాడండి. భూమి మీద ఎంత ఘోరంగా జీవించాడో పరలోకంలో అంత సంతోషంగా జీవిస్తున్నాడు. అందరికీ అవకాశం అంటే తెలిసి కూడా అలా చేస్తే కుదరదు, కానీ ఇక ఆయనకి అవకాశం లేదు. అప్పుడే ఎరిగాడు, మనస్ఫూర్తిగా యేసుప్రభు దాన్ని నమ్మాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని కూడా నేను ప్రోత్సహిస్తూ ఉన్నాను. మనం ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో ఆయన నమ్మి పాపక్షమాపణను పొందుతామో, పశ్చాత్తాపడతామో, దేవుడు మరలా ఒక క్రొత్త జీవితాన్ని, ఒక నూతన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దట్ ఈజ్ విమోచన. అదే విమోచన.